మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తిలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో సోమవారం వార్షిక మహాజనసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం పద్ధతులకు సంబంధించి సమావేశంలో చర్చించారు. అనంతరం ఈ సంవత్సరం చేపట్టే పనుల వివరాలపై చర్చించారు. రైతులకు ఈ సందర్భంగా సొసైటీ సీఈఓ అశోక్ మాట్లాడుతూ రైతులకు సొసైటీ ద్వారా పంట పెట్టుబడికి రుణాలు అందించడంతో పాటు బంగారంపై తక్కువ శాతం వడ్డీకి రైతులకు అందజేస్తున్నామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ యాకూబ్ అలీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రైతులు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. 2025-26 సంవత్సరానికి గాను ఆదాయ వ్యయాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం సొసైటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు డబ్బులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు సేవలందించడం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ అనంతరెడ్డితో పాటు పలువురు మాజీ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు. అండ్ వీళ్ళు మన మండలంలో ఈ వ్యవసాయ సహకారానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మన ముందంజలోనే మనం ఎక్కడ ఏ సొసైటీస్ కి కూడా వెనకబడి లేము. ఎందుకంటే మనం చాలా క్లిష్ట పరిస్థితులు చూసుకుంటూ వచ్చాం. యూరియా విషయంలో కావచ్చు, మా డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం మాట్లాడితే యూరియా డీల్ చేయడంలో మన సొసైటీకి 7 గోడౌన్స్ ఉన్నాయి. మనకి ఎక్కడ యూరియా అక్కడికి సప్లై చేయగలుగుతాం. మనకంత పవర్ ఉంది, మనకు అన్ని గోడౌన్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇది మన మండలకు ఉన్న ఒక మంచి సదుపాయంగా మన సదావికాశం. ఇది పెద్దలు ముందు చూపుతోనే కల్పించడం అది చాలా మంచి విషయం. ఇలా అన్ని సొసైటీస్ దగ్గర ఉండదు. మన మండలంలో ప్రైవేట్ డీలర్స్ దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా మన సొసైటీ నుంచి మన మండలికి ఎంత సప్లై కావాలో అంత సప్లై అనేది చేయగలుగుతాం. మనం బఫర్ స్టాక్ కూడా పెట్టుకోవడానికి సరిపోయే గోడౌన్లు ఉన్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయిన జీవో చూడడం జరిగింది. దీని గురించి చాలా గౌరవనీయులైన సభ్యులకు నమస్కారాలు. 2025-26 సంవత్సరపు వార్షిక పరిపాలన నివేదికను పాలకవర్గం అనుమతితో సంఘ మహాజన సభ సమర్పించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 17/2/2024 ఎన్నుకోబడిన పాలకవర్గం 19/12/2025 వరకు కొనసాగింది. 20/12/2025 నాడు బాధ్యతలు స్వీకరించిన పర్సన్ ఇన్ఛార్జ్ ప్రస్తుతం సంఘ పాలన వ్యవహారంలో నిర్వహించడం జరుగుతున్నది. మరియు పర్సన్ ఇన్ఛార్జ్ 2 పర్యాయాలు మొత్తం 49 పర్యాయాలు సమావేశమైనది. సంఘ పాలన వ్యవహారాలను చూడడానికి ముఖ్య కార్యాలయ నిర్వాహకాధికారి సిబ్బంది మరియు పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తున్నాము. 2025-26 యాసంగి మరియు వానకాలం సీజన్లలో మొత్తం 6,540 మంది రైతుల వద్ద 3,13,751 క్వింటాల 60 కిలోల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సకాలంలో వీరికి బిల్లులు చేసి డబ్బులు చెల్లించడం జరిగింది. కృతజ్ఞతలు. సంఘ పురోగతికి కృషి చేస్తున్న మరియు సహకారం అందించుతున్న ప్రతి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవ సంఘ సభ్యులు మరియు ఖాతాదారులకు హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా సంఘం నడిపిస్తున్నాం. అలాగే సిబ్బంది, CEO అందరూ ఇంకా కొంచెం మంచిగా ప్రయత్నం చేస్తే కలెక్షన్లు కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేయవచ్చని కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్ మన సంఘం నుండి సిబ్బంది వేతనాలకు 30 లక్షలు, స్టేషనరీ ఖర్చులకు 40,000, జిరాక్స్ మరియు ప్రింటింగ్ కి 75,000, విద్యుత్ ఛార్జీలకు 80,000, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఛార్జీలకు 40,000. చనిపోయినంత అది కూడా అగ్రికల్చర్ వారు ముఖ్యంగా మేడం అగ్రికల్చర్ ప్రతి సంవత్సరము తప్పకుండా ఇస్తున్నాం. మన దగ్గర ఫర్టిలైజర్ షార్టేజ్, ఒకవేళ నీళ్ళు ఏమన్నా షార్టేజ్ అయితే అది మీ రూపమే. ఈ నెల 2 నెలలు మన షార్టేజ్ అయితే మీ రూపమే. భవిష్యత్తు తెస్తున్నారు. ఆయన కూడా అప్పుడప్పుడు అప్పులలో కూడా మనం వ్యాపారున్నట్టు అనిపిస్తుంది. అసలు కూడా మనం వ్యాపారం మీకు నీటి మొత్తం